నమస్కారం అండి. చాలా మందికి ఉండే ప్రశ్న, మన బంగారాన్ని బ్యాంకు లాకర్లో పెడితే అది నిజంగా 100% సేఫేనా? ఇంట్లో పెట్టుకోవడం కంటే బ్యాంకు లాకర్ భద్రత ఎక్కువ అని నమ్ముతాం. కానీ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, అంటే దొంగతనం జరిగినా, లేక వరదల వల్ల నష్టం వచ్చినా, బ్యాంకు ఎంతవరకు బాధ్యత తీసుకుంటుంది? మన బంగారం తిరిగి వస్తుందా? ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. ఈ వీడియోలో అసలు నిజమేంటి? బ్యాంకు లాకర్ నియమాలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం పదండి. సాధారణంగా బ్యాంకు లాకర్లు బ్యాంకు ప్రాంగణం వరకు భద్రత కల్పిస్తాయి. అంటే బ్యాంకులో దొంగతనం జరిగినా, లాకర్లు పగలగొట్టినా బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఉదాహరణకు భూకంపాలు, వరదలు లాంటి వాటి వల్ల లాకర్లలోని వస్తువులు నష్టపోతే బ్యాంకు బాధ్యత వహించదు. అలాగే మీరు లాకర్ లోపల ఏం పెట్టారో బ్యాంకుకు తెలియదు కాబట్టి, నష్టం జరిగితే మీ వస్తువులకు బ్యాంకు నేరుగా పరిహారం చెల్లించదు. కేవలం బ్యాంకు నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని నిరూపించగలిగితేనే కొంత పరిహారం లభించే అవకాశముంటుంది. కానీ ఇది కూడా లాకర్ అగ్రిమెంట్లోని నిబంధనలను బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, లాకర్లోని వస్తువుల భద్రతకు 100% హామీ బ్యాంకు ఇవ్వదు. కాబట్టి బ్యాంకు లాకర్ అనేది మీ బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడం కంటే బయటి దొంగల నుంచి రక్షణ కల్పిస్తుంది, కానీ అన్ని రకాల నష్టాల నుంచి కాపాడదు. మీ బంగారం లాకర్లో పెట్టేటప్పుడు దాని విలువను నమోదు చేసుకోవడం, ఫోటోలు తీయడం లాంటివి చేయండి. అలాగే మీరు బ్యాంకుతో చేసుకునే లాకర్ అగ్రిమెంట్ నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. లాకర్లోని వస్తువులకు ఇన్సూరెన్స్ చేయించడం కూడా ఒక మార్గం, కానీ ఇది అంత సులభం కాదు. సురక్షితమైన పద్ధతులు పాటించడం ముఖ్యం. మొత్తానికి బ్యాంకు లాకర్ అనేది ఒక అదనపు భద్రతా పొర మాత్రమే, సంపూర్ణ హామీ కాదు అని గుర్తుంచుకోండి.